నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. హిందూ వివాహ చట్టంలోని ఓ కీలక నిబంధనను సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించింది. ముఖ్యంగా భార్యలకు మాత్రమే వర్తించే సెక్షన్ 13(2)(3) చెల్లుబాటుకు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. కోర్టు ద్వారా భరణం పొందుతున్న మహిళలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తోంది. వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ ప్రత్యేక నిబంధన ప్రకారం భార్యలు విడాకులు పొందడం కొంత సులభతరం అవుతుంది. భర్త నుంచి భరణం పొందుతున్నట్లు కోర్టు ఉత్తర్వులను సమర్పిస్తే సరిపోతుంది. భరణం ఆర్డర్ వచ్చిన తర్వాత దంపతులు ఏడాది పాటు విడివిడిగా ఉంటే భార్య విడాకులకు అర్హురాలవుతుంది. దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్న ఎంతో మంది మహిళలకు ఈ చట్టం ఒక భరోసాగా నిలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇలాంటి కేసులు నిత్యం వస్తూ ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సిఆర్పిసి కింద భరణం పొందుతున్న మహిళలు ఈ నిబంధన ఆధారంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సెక్షన్ను కేవలం భార్యలు మాత్రమే ఉపయోగించుకోవాలి. భర్తలకు ఈ ప్రతిపాదికన విడాకులు కోరే అవకాశం ఉండదు. ఆర్థికంగా భర్తపై ఆధారపడే మహిళలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ చట్టం పురుషులకు అన్యాయం చేస్తుందని, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కును విరుద్ధమని పిటిషనర్ వాదించారు. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఈ నిబంధనను రద్దు చేసేందుకు నిరాకరించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొనే ప్రత్యేక సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చట్టాలు చేశారని కోర్టు అభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల్లో విడాకుల నిబంధనల విషయానికొస్తే ఏపీ, తెలంగాణలోని దంపతులు ఈ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. కోర్టు ఆదేశించిన భరణం చెల్లింపులకు సంబంధించిన రికార్డులను భద్రపరచుకోవాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యామిలీ కోర్టులో విడాకుల ప్రక్రియ సాఫీగా సాగడానికి ఈ పత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. విశాఖపట్నంలోని న్యాయ సలహాదారులు విడాకుల కంటే ముందు మధ్యవర్తిత్వం కోరాలని సూచిస్తున్నారు. చాలా సందర్భాల్లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం వేగవంతమైన మార్గంగా ఉంటుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు సెక్షన్ 13(2)(3) ఒక శక్తివంతమైన ఆయుధం. ఇది వారిని ఆర్థిక భరోసా లేని విచ్ఛిన్నమైన వివాహాల నుంచి కాపాడుతుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు భారతీయ మహిళలకు చట్టపరమైన రక్షణను మరోసారి ధృవీకరించింది. హిందూ వివాహ చట్టంలోని ఈ నిబంధనను యథాతథంగా ఉంచడం ద్వారా భార్యల ప్రయోజనాలను కోర్టు కాపాడింది. తెలుగు రాష్ట్రాల్లోని దంపతులు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన కోసం నిపుణులను సంప్రదించడం మంచిది. దీనివల్ల ఫ్యామిలీ కోర్టు వ్యవహారాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ధీమాగా ముందుకెళ్లొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.